ఓహో, ఏమి కన్ను, లేడి కన్ను. ఆహా ఆహా, పెదవి దొండ పండు లాంటి పెదవి. చిదిమేస్తా చిదిమేస్తా. ఏమిట్రా తమ్ముడు అంత తన్మయత్వంతో చూస్తున్నావు? అబ్బాయి ఏ లేదన్నయ్య. ఏమి లేకపోవడం ఏట్రా ఇలా అయ్యి? పెద్దాడు నువ్వు చూడకూడదు. ఏం పెద్దాళ్ళు చూడకూడదు, చిన్నాళ్ళు చూడదగినది ఎందులో ఉన్నాయి? వద్దన్నయ్య, వద్దు. అన్నయ్య, అమ్మాయిలు అవును. మిస్ రోజీ, ఆ. 5 ఏళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను. మిస్ శీల, 3 ఏళ్ల కిందటే ఈ పేజీ ఏమిటిది? పారాయణం చేశాను. ఓ, ఎవర్రా ఈ పేరు లేని అమ్మాయి? అన్నయ్య, ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు, కళ్ళు పోతాయి. ఏ ఇది అది కాదా? కాదు, ఈ సుందరాంగి పేరు చెంచల. ఈ చెంచల నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను. ప్రేమ నువ్వా? అది దొరకే కదరా నీ పెళ్ళం అర్ధరాత్రి అదృశ్యం అయిపోయింది. ఇదిగో అన్నయ్య, ఆ ఒక్క వీక్నెస్ పెట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు. సర్లేరా, ఒరే ఆ చెంచల అడ్రస్ చెప్పారా? వెళ్ళి ఆ పేజీ చదివేస్తాను. అన్నయ్య, నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి వదిలితో చెప్తాను. అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కెల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? మరి అలాగే చాలా అవసరం. సరేరా, మీ బావగాని అడిగిప్పిస్తాను. పద. వదిలేస్తుందిరా ఆల్బమ్ రాచి. అమ్మో నా పంచకన్నా వద్దు. ఆ దిండుకి అక్క నాకు 5,000 ఇమ్మంటుంది, ఇచ్చే. బాగుందిరా, బాబు గెతలేక బర్రెపాలు తాగుతూ ఉంటే కొడుకొచ్చి పులిమాంసం అడిగేట. చాలా అయితే ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు డబ్బులు ఎడితే లేవంటారా? ఎందుకంటాడు? ఇస్తాడు వదినా. అన్నయ్య ఇచ్చేయి, వాడుకో 5 నాకు 5, లేకపోతే పేజీలు. నా దగ్గర ఎక్కడ ఉందా? నాగేంద్ర అడుగు. వాడు ఇవ్వడు. బాగుందండి, ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెత్తనం ఏమిటి? గట్టిగా మాట్లాడికే, వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ మీద తోసేస్తాడు. ఎందుకు తోలుతాడు? ఎందుక? సంపాదన వాడిది, చవరం మంది. ఇంకా ఏం చేశారమ్మా? 4 డైవర్స్ కేసులు సెటిల్ చేశాం. 3 ప్రేమ వివాహాలు, 2 వితంతి వివాహాలు చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా సమాఖ్యకు మీరు డొనేషన్ ఇవ్వాలి. షూర్, బ్లాంక్ చెక్ ఇస్తానమ్మా, నీ ఇష్టం వచ్చినంత అంకి వేసుకో. ఓ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. తమ్ముడు, ఆ, నాకు 10,000 కావాలరా. ఎందుకు? ఎందుకు అని అడిగే ఇస్తున్నావు మీ అమ్మాయికి? అది అభ్యుదయ సమాజం నడుపుతోందిరా, ఎన్నో మంచి కార్యాలు చేపడుతోంది. నీలా పోరంబోకులా తిరగట్లేదు. అన్నట్టు భాను, వీడి పెళ్ళాం ఎక్కడుందో వెతికి వీడి కాపురం నిలబెట్టు. అప్పుడన్నా ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయటం మానేస్తాడు. ఒకవేళ దాన్ని తెచ్చినా నేను ఏలుకోను. బాబాయ్, నువ్వేలుకోను అని అంటే కోలుకోకుండా కొడతారు మా సమాఖ్య సభ్యులు.